అత్యాచారం చేసిండని కేసు పెట్టమంటే నాతో పడుకుంటేనే కేసు పెడతా అన్న కానిస్టేబుల్ దేవుడి నీడలుండే పెద్ద మనిషి కదా అని నమ్మి పంపిస్తే 16 ఏళ్ల పిల్లని పాడు చేసిన పూజారి ఆడదానికి అన్యాయం చేసే విషయంలో అందరే. యూపీ అలీగర్ల ఇమ్రాన్ ఖాన్ అనే ఒక కానిస్టేబుల్ దగ్గరికి ఒక రేప్ విక్టిమ్ వచ్చి కేసు పెట్టమంటే నువ్వు నాకు న్యూడ్ ఫోటోలు పంపియు, నీకు ఈద్ స్పెషల్గా బట్టలు పంపిస్తా, మనం హోటల్కి పోదాం, ఇట్లాంటి కథలని పడ్డాడంట. ఆ పిల్ల ఇవన్నీ రికార్డ్ చేసి ఆయన పై ఆఫీసర్కి వినిపించింది. మచిలీపట్నంలో ఉండే రఘునాథ శర్మ అనే ఒక పూజారి వాని ఇంటి దగ్గర ఉన్న ఒక మైనర్ బాలికని, అరే ఇంటి దగ్గరనే ఉంటాడు కదా, వాళ్ళ పిల్లలతో సహా సినిమాలకనో జాతరలకనో పూజలకనో తీసుకుపోతా ఉంటాడు కదా అని నమ్మి పేరెంట్స్ ఆయన ఎంబడి పంపిస్తే లేట్ అయిపోయింది కదా, ఇవాళ మా పిల్లలతోనే పడుకుంటుందిలే అని చెప్పి ఇంట్లోనే ఉంచుకొని రాత్రి బలవంతం చేసిండు. దాని తర్వాత నెల గడిచేసరికి ఆ పిల్లకి పీరియడ్స్ రాక జ్వరం వచ్చిపోతా ఉంటే ఆ పిల్ల భయపడుతుంటే హాస్పిటల్ తీసుకుపోయి టెస్ట్ చేపిస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందంట. ఆ పిల్లకి ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువు పాడైపోతుందని బిక్కుమని అన్ని రోజులు ఆపుకొని ఆ పిల్లతోని ఎగ్జామ్స్ రాయించిన తర్వాత అప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రంటే ఆ పేరెంట్స్ ఎంత నరకం అనుభవించుంటారో అన్ని రోజులు చూడండి. అటు చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తి, ఇటు ధర్మాన్ని కాపాడాల్సిన వ్యక్తి, వీళ్ళిద్దరిని నమ్ముకొని ఒక ఆడది పోతే ఆ ఆడదాని పరిస్థితి ఎట్లయిపోతుందో చూడండి.